గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కంపెనీ పేరు సేఫ్ షాప్. మన కంపెనీకంటూ ఈ కంపెనీ ఏం లేదండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ లాగా వర్క్ చేస్తుంది మన కంపెనీ. జస్ట్ మన కంపెనీ వచ్చేసి డెలివరీ సర్వీస్ కంపెనీ అనమాట. మన సేఫ్ షాప్ అనేది డైరెక్ట్ డీల్సే. మన కంపెనీకంటూ ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని ఉంది సార్. ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఎక్కడైనా మనం సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ సపోర్ట్ ఉండాలి, సక్సెస్ సిస్టమ్ ఉండాలి. సో ఈ కంపెనీలో సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి మనం ఈజీగా సక్సెస్ అవుతున్నది. సో 1 గోల్ 1 ఫ్యాషన్ 1 టీమ్ సార్. ఓకే, 1 గోల్ 1 ఫ్యాషన్ 1 టీమ్ అనమాట. సో ఈ 1 గోల్ 1 ఫ్యాషన్ 1 టీమ్ అంటే మీకు ఏదైనా గోల్ ఉండొచ్చు. సో ఆ గోల్ అనేది మీ ఒక్కళ్ళు వర్క్ చేయాలంటే ఇండిపెండెంట్గా బయట లైఫ్లో అయితే మనం ఒక్కడే వర్క్ చేయాలి సార్. ఆ గోల్ కోసం ఒక టీం వర్క్ చేసినట్లయితే మనం ఆ గోల్ అనేది అచీవ్ చేయవచ్చు అనమాట. మీ గోల్ అనేది ఒక ఫ్యాషన్గా క్రియేట్ చేసుకుని ఒక టీం వర్క్ చేయమని చెప్తుంది అనమాట గోల్. సో మన కంపెనీ వచ్చేసి మన యొక్క సేఫ్ షాప్ అనే కంపెనీ రాయల్ టైగర్ టీంలో ఉంది సార్ మన కంపెనీ. సో మన టీం అనేది రాయల్ టైగర్ టీం అనమాట. నెక్స్ట్ ఎట్లాగా వచ్చేసి చూడండి సార్, మన కంపెనీ ఇదిగోండి, మన కంపెనీ యొక్క బిల్డింగ్ అనమాట. సో మన కంపెనీ రిజిస్టర్డ్ జనవరి 2001 అండర్ 1956 యాక్ట్ ప్రకారంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. మన కంపెనీ యొక్క అడ్రస్ వచ్చి A3/24 జనక్పూర్ కాలనీ, న్యూఢిల్లీలో ఉంది సార్. మన కంపెనీకి ISO సర్టిఫికేట్ ఉంది. అట్లాగే వచ్చేసి మన కంపెనీ MCA సర్టిఫికేట్. సో ఆల్ లీగల్గా మన కంపెనీ అప్రూవ్డ్ అయి ఉందన్నమాట. సో కంపెనీ కూడా చూడండి, సింగిల్ బ్రాంచ్లో కంపెనీ వర్క్ చేస్తుంది అనమాట. చూద్దాం సార్ నెక్స్ట్ ఫర్దర్. నెక్స్ట్ సార్ మనకి డ్రీమ్స్ అంటే చూడండి సార్, జనరల్గా మనకి కావాల్సిన డ్రీమ్స్ అనేది ఉన్నాయి. సో ఇవాళ చూడండి, డ్రీమ్స్ అంటే చూడండి, మనకి ప్రతి ఒక్కటి కోరికలు అనేది మనకి మన నిత్య జీవితంలో కంపల్సరీ ఉన్నాయన్నమాట. ఆ కోరికలు ఏంటో ఒకసారి చూద్దామండి. చూడండి సార్, ఓన్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఫారెన్ ట్రిప్స్, గోల్డ్స్ అండ్ టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ కార్. చూడండి సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం చూడండి, మనీ, సో మెనీ బుక్స్, ఫారెన్ ట్రిప్స్, హౌస్, బైక్. చూడండి సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ అనేది ఈ బిజినెస్ నుంచి మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటుంది కంపెనీ. చూడండి సార్, ఫైనాన్షియల్ అండ్ టైం ఫ్రీడమ్ విత్ ప్రైడ్. సార్ మనకి జనరల్గా చూస్తాం, మన యొక్క నిత్య జీవితంలో చాలామంది ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉంది సార్, కానీ వాళ్ళకి టైం ఫ్రీడమ్ లేదు. ఎగ్జాంపుల్ చూడండి సార్, అనిల్ అంబానీ ఉంది, ఈరోజు అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కానీ టైం ఫ్రీడమ్ లేదు. చూడండి, ఎవ్రీ మినిట్ కష్టపడుతూనే ఉంటాడు సార్, టైం ఫ్రీడమ్ లేదు. అవునా సార్, టైం ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు. మనకి టైం ఫ్రీడమ్ ఉంది సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకు లేదు. చూడండి సార్, విత్ ప్రైడ్, గుర్తింపు అనేది ఉందా లేదు సార్. అంబానీకి గుర్తింపు ఉంది కానీ టైం ఫ్రీడమ్ సార్. ఇక్కడ ఈ మూడు చూడండి సార్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ విత్ ప్రైడ్, ఈ కంపెనీ ద్వారా ఈ మూడింటిని అచీవ్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు అంటే బిలీవింగ్ అండ్ అచీవింగ్ సార్. మీరు ఏదైతే బిలీవ్ చేస్తారో అప్పుడే అచీవ్ చేసుకోవచ్చు అంటుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మన యొక్క నిత్య జీవితంలో, మన యొక్క లైఫ్లో ఇవన్నీ మన ఈ కంపెనీ ద్వారా ఈ కంపెనీ ద్వారా మనం తీసుకోవచ్చు అని చెప్తుంది. చూద్దాం సార్ ఏమేమి ఎట్లా తీసుకోవచ్చు ఏంటో చూద్దాం ఫర్దర్ స్టైల్. నెక్స్ట్ సార్ చూడండి సార్, మన కంపెనీ వచ్చేసి డెలివరీ సర్వీస్ కంపెనీ అని చెప్పాను. అవును సార్. చూడండి సార్, మన కంపెనీ డైరెక్టర్స్ అనమాట. సో 4 మెంబర్స్ డైరెక్టర్స్ సార్. చూడండి ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నారు, 4 మెంబర్స్ డైరెక్టర్స్ సార్. వీళ్ళు విజనరీ డైరెక్టర్స్ సార్. వీళ్ళు ఒక బ్రదర్స్ సిస్టర్స్ కూడా కాదు, విజనరీ డైరెక్టర్స్ అనమాట, ఒక ఫ్రెండ్స్. వీళ్ళందరూ 2001లో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా చూడండి సార్, ఓన్లీ డెలివరీ సర్వీస్ కంపెనీ అని చెప్పాను. అవర్ బ్రాండ్స్ అంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో టైప్ అయి వర్క్ చేస్తుంది సార్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా చూద్దాం సార్ ఒకసారి. సేఫ్ ఎయిర్ అని, సేఫ్ ట్రావెల్ అని, సేఫ్ రైడర్ అని, హవోమా అని, జీనో అని, అవునా, హోమైక్సా అని, రైమండ్ అని, గ్రాసిమ్ అని, బర్గోని అని, రిలయన్స్ అని, ఇలాంటి కంపెనీల పేర్లు మనం చూస్తూనే ఉంటాం సార్. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో మన కంపెనీ టైప్ అయి వర్క్ చేస్తుంది. చూడండి సార్, జనరల్గా ఆలోచించండి, ఒక రైమండ్ కంపెనీ కూడా మన కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తుందంటే మన కంపెనీకి అన్ని లీగల్గా ఉండబట్టే మన కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తుంది సార్. ఒకసారి ఆలోచించండి. చూడండి సార్, అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. చూడండి సార్, నెక్స్ట్ వచ్చేసి ఏమేమి ఉంటాయి సార్, మన కంపెనీ కూడా చూడండి, ఫ్యాషన్ లెవెల్లో చూడండి, ఒక సూటు, శారీ, జీన్సు, డ్రెస్సెస్, సన్ గ్లాసెస్, వాచెస్, చూడండి సార్, షర్ట్స్, సూట్సు, చూడండి సార్, కుర్తాలు, ఇవన్నీ ఫ్యాషన్ డిజైన్ కింద మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇవి తీసుకున్న బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే చూడండి సార్, హోమ్ కేర్ సంబంధించి చూడండి సార్, డిన్నర్ సెట్స్, టీ సెట్స్ అని, సేఫ్ ఎయిర్ అని, వాటర్ ప్యూరిఫైర్స్ అని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్స్ ఏ ఐటమ్ తీసుకున్నా కానీ మన ఈ బిజినెస్లోకి చేసుకోనికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది సార్. చూద్దాం సార్ నెక్స్ట్, వెల్నెస్కి సంబంధించి మన హెల్త్ చాలా అవసరం సార్. ఈ రోజు నిత్య జీవితంలో చూడండి సార్, ఒకప్పుడు అనుకునే మనం ఆ ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ అని అవేవో రకరకాలుగా మాట్లాడేవాళ్ళు సార్. కానీ ఈరోజు వెల్నెస్ ప్రొడక్ట్స్ అనమాట, కొన్ని ప్రొడక్ట్స్ మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి సార్, మొరింగా అనేది దిస్ ఇస్ ద మోస్ట్ ఐరన్ ఫుడ్ సార్. ఇది చూడండి సార్, ఇది 300 డిసీజెస్కి మారిపోయారు అనమాట ఈ చాక్లెట్స్ తినడం వల్ల. చూడండి, బాల్ బ్లాష్ పిల్లల కోసం అనమాట. చూడండి సార్, బ్యాలెన్స్ న్యూట్రిషన్ అని, కిడ్స్ అని, చూడండి సార్, వెయిట్ గెయిన్, వెయిట్ ప్రో అని, ఇలా వెల్నెస్ కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఇవి తీసుకున్నా కానీ మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి చూడండి సార్,
చూడండి సార్, చూడండి సార్, ఈరోజు చూడండి హనుమాన్, సంపూర్ణ హనుమాన్ సార్, ఆ సంపూర్ణ హనుమాను, భగవద్గీత అండ్ వచ్చేసి మాస్టర్ కిట్ సార్. ఇవేం లేదు సార్, కింద చూడండి సార్, సంపూర్ణ హనుమాన్ కింద చూడండి సార్ టాకింగ్ టెట్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఏదైతే ఉన్నాయి సార్, భగవద్గీత కూడా వరల్డ్ వైడ్ ఫస్ట్ టాకింగ్ భగవద్గీత సార్. ఈ ప్రొడక్ట్స్ బయట కూడా కొనవచ్చు, బయట కూడా కంపేర్ చేసుకుంటే బయట మనకు ప్రోడక్ట్ వస్తుంది, బిల్ వస్తుంది, అంతే, చేసుకోనికి ఆపర్చునిటీ లేదు సార్. అదే ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే ప్రోడక్ట్ వస్తుంది, బిల్ వస్తుంది, ప్లస్ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ చేసుకొని ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ చూడండి సార్, బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్. చూడండి సార్, ఈరోజు బ్యాగ్స్ మనం బయట కొనుక్కుంటే ఉంటాం, కొంటాము, 10 మందికి చెప్తాము, రకరకాలు చేస్తూ ఉంటాం సార్. కానీ ఇక్కడ ఏం సింగిల్ రూపీ కూడా, సింగిల్ ఇన్కమ్ కూడా ఉండదు సార్. ఇక్కడ చూడండి సార్, ట్రాలీ బ్యాగ్స్ అని, లగేజ్ బ్యాగ్స్ అని, చూడండి సార్, కాలేజ్ బ్యాగ్స్ అని, పిల్లలకి వచ్చి కిడ్స్ బ్యాగ్స్ అని, చూడండి సార్, చాలా రకాలుగా చాలా నీట్గా చూడండి సార్, చాలా బాగుంటాయి అనమాట. చూడండి సార్, పర్సనల్ కేర్ చూడండి సార్, పర్సనల్ కేర్ గురించి ఈరోజు ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెడుతుంటాం, బట్ అక్కడ రూపాయి కూడా ఇన్కమ్ లేదు సార్, ఓన్లీ ఖర్చే చేస్తున్నాం. బట్ ఇక అదే ఖర్చు అనేది ఈ బిజినెస్లో, ఈ కంపెనీలో చేసుకోవడం వల్ల మనకు ఒక బిజినెస్ అవకాశం ఉంది, తీసుకోవచ్చు సార్. చూడండి సార్, అక్కడ కూడా పర్చేజ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా పర్చేజ్ చేస్తున్నాం. ఆ పర్చేజ్తో పాటు మనకు బిజినెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరకడం లేదు సార్. చూడండి సార్, ఇక్కడ ఎక్సలెంట్ కిట్స్ అనేది ఉన్నాయి అన్నమాట, పర్సనల్ కేర్. అలాగే హెల్త్ కేర్ కిట్స్ కూడా ఉన్నాయి సార్, పెయిన్ ఆయిల్ అని, రకరకాలు చూడండి సార్, జాయింట్ పెయిన్ ఆయిల్స్ అని, కాఫ్ సిరప్స్ అని, ఇట్లా చూడండి సార్, చాలా చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి అనమాట. చూడండి సార్, నోని ప్రీమియం అని, బ్రెయిన్ హెల్త్ అని, బూస్టర్ అని, అలోవెరా అని, ఇట్లా రకరకాల ఐటమ్స్ కూడా మన కంపెనీలో, డయాబెట్ కేర్ కూడా ఉంది సార్ మన కంపెనీలో. నెక్స్ట్ వచ్చి గ్రాసరీ. చూడండి సార్, గ్రాసరీ ఐటమ్స్ చూడండి, కారం అని, బాస్మతి రైసు, టీ పౌడర్, ఇట్లా రకరకాల జీరా, ఎల్లో పౌడర్, ఇలా చూడండి సార్, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన కంపెనీలో దొరుకుతుంది సార్. జనరల్గా షాపింగ్ ఆప్షన్స్ ఎక్కడ చేసుకుంటాం సార్, రిటైల్ స్టోర్స్లో చేస్తాం సార్, రిటైల్ స్టోర్స్, షాప్స్లలో, మాల్స్లలో చేస్తాం సార్. అక్కడ ఆన్ ఎంఆర్పీ మీద దొరుకుతుంది సార్. కొంచెం ఫ్యాక్టరీ అవుట్లెట్, కొంచెం రిస్క్ తీసుకొని ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్తే కొంచెం ఎంఆర్పీ దొరుకుతుంది సార్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పీ డిస్కౌంట్, ఎంఆర్పీ మీద డిస్కౌంట్ దొరుకుతుంది. అదే సేఫ్ షాప్లో చూడండి సార్, డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పీ ప్లస్ కమిషన్ కూడా దొరుకుతుంది అంటుంది. చూడండి సార్, మరి ఇక్కడ పర్చేజ్ చేసుకోవడం వల్ల ఏం దొరకట్లేదు, ఇక్కడ చూస్తుంది సార్, ప్లస్ కమిషన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే మన కమిషన్ కూడా యాడ్ అవుతుంది కదా సార్, మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి సార్, షాపింగ్ ఆప్షన్స్ చూడండి సార్. నెక్స్ట్ అలాగే చూడండి సార్, ట్రెడిషనల్ మార్కెటింగ్. మనం జనరల్గా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం సార్, అదేంటంటే జస్ట్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు సార్. ఆఫ్లైన్ మార్కెటింగ్లో మనం షాపింగ్ చేసినప్పుడు జస్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర జస్ట్ కాస్ట్ ఉన్న 35 రూపీస్ ఐటమ్ ఉంటే అది వచ్చేసి C&F ఏజెంట్కి వస్తుంది సార్, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది, అక్కడ నుంచి డీలర్కి వస్తుంది, అక్కడ నుంచి రిటైలర్కి వస్తుంది, అక్కడ నుంచి కస్టమర్కి వస్తుంది. దాని ఎంఆర్పీ కాస్ట్ 100 రూపీస్ ఉంటుంది సార్. మరి 100 రూపీస్ ఎంఆర్పీ ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది సార్, 65 రూపీస్ ఉంది. ఈ 65 రూపీస్ ఎవరు తీసుకుంటున్నారంటే వీళ్ళందరూ తీసుకుంటున్నారనమాట. దీన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు సార్. ప్రతి ఒక్కళ్ళు మార్జిన్ పెట్టుకుంటారు లేదు సార్. అదే ఈరోజు చూడండి సార్, అమెజాన్ ఉంది సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఉంది సార్, డైరెక్ట్ సేల్ చేస్తుంది అనమాట. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఒక అసోసియేటివ్గా వర్క్ చేస్తుంది సార్, వర్క్ చేస్తూ కస్టమర్కి వేస్తుంది. దీన్నే ఆన్లైన్ మార్కెటింగ్ సార్. ఆన్లైన్ మార్కెటింగ్ బయట కూడా చాలా మార్కెటింగ్స్ ఉన్నాయి, బట్ చూడండి సార్, సేఫ్ షాప్ అనేది కూడా ఒక మార్కెటింగ్ ప్రాసెస్, ఆన్లైన్ మార్కెటింగ్ అంటుంది. మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి జస్ట్ అసోసియేటివ్ ప్రాసెస్లో కస్టమర్కి ఈ యొక్క ఐటమ్స్ అనేది డెలివరీ అవుతుంది సార్. చూడండి సార్, ఆ అసోసియేటివ్ కూడా ఏం అంటుందంటే, కంపెనీ చూడండి అసోసియేటివ్గా వర్క్ చేయడం వల్ల, అంటే ఒకళ్ళు వర్క్ చేయడం వల్ల 65 రూపీస్ అనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. చూడండి సార్, మనం పర్చేజ్ చేసుకున్నాం, మనం అసోసియేటివ్గా వర్క్ చేయడం వల్ల 65 రూపీస్ అండ్ 65% అనేది 65 రూపీస్ అనేది మన ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనేది. సో అది ఎలా తీసుకోవాలో ఫర్దర్ స్లైడ్లో మనం చూద్దాం సార్. నెక్స్ట్ సార్, వాట్ ఎల్స్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. సార్, జనరల్గా మనం ఒక బిజినెస్ పెట్టాలంటే ఏమేమి కావాలి, ఏమి ఉండాలి, ఏమేమి ఆలోచిస్తాం చూడండి సార్. ఇక్కడ చూడండి సార్, ఇది జస్ట్ ఒక 4 ఐటమ్స్ గురించి చెప్తాం సార్. జనరల్గా ఏం ఆలోచిస్తాం, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తాం. ఇన్వెస్ట్మెంట్ మినిమంగా ఉండాలనుకుంటాం, ప్రాఫిట్స్ హైగా ఉండాలనుకుంటాం, రిస్క్ లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం, స్కోప్ అన్లిమిటెడ్గా ఉండాలనుకుంటాం సార్. ఈ 4 ఆప్షన్స్ మనం మేజర్గా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఇదే టైప్ ఆఫ్గా ఆలోచిస్తాం సార్. సార్, ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో పెడితే వేలల్లో వస్తుంది, కోట్లలో పెడితే లక్షల్లో వస్తుంది. ఎక్కడా కూడా సార్ వేలల్లో పెడితే లక్షల్లో ఎక్కడా కూడా రాదనమాట బయట లైఫ్లో. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే రిస్క్ ఉంటుందా లేదు సార్, రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే రిస్క్ కంపల్సరీ ఉంటుంది సార్. బయట ప్రాఫిట్స్ హై కావాలనుకుంటాం సార్. బిజినెస్ కూడా చూడండి సార్, స్కోప్ అన్లిమిటెడ్ అంటాం. ఒక సంవత్సరం నడిపిన బిజినెస్ మళ్ళీ మరుసటి సంవత్సరం జరుగుతుందో లేదు కూడా గ్యారంటీ లేదు సార్. కానీ ఈ బిజినెస్ చూడండి సార్, మన కంపెనీలో సేఫ్ షాప్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ మినిమం అంటే 0 అంటుంది. ఒక లెక్కలో చెప్పాలంటే 0 అనుకోవచ్చు సార్. మీదైతే ఒక ఐటమ్ పర్చేజ్ చేస్తున్నారో ఐటమ్ మీకు డెలివరీ చేస్తుంది కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ 0 అని చెప్పొచ్చు. ఒకవేళ అది కూడా ఇన్వెస్ట్మెంట్ కింద భావిస్తే కనుక మినిమం అనవచ్చు, మినిమం ఉండొచ్చు అనవచ్చు. ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాఫిట్స్ అనేది ఉంటుంది కదా సార్. 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది మన కంపెనీకి ఉంది కాబట్టి ప్రాఫిట్స్ మన కంటిన్యూస్ ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్స్ ఉండొచ్చు. రిస్క్ నో సార్, ఎవరి ఐటమ్ వాళ్ళకి వస్తుంది, రిస్క్ లేదు. ఇక్కడ 10,000 పెడుతుంది, ₹1,00,00,000 వస్తాయని చెప్తలేదు. మనీ సర్క్యులేషన్ బిజినెస్ కాదు సార్ మన ఐటమ్ పర్చేజ్ చేయడం వల్ల మనకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంది. స్కోప్ అన్లిమిటెడ్ సార్. 3 జనరేషన్ వరకు మీ యొక్క ఐడియాలిటీ ఉంటుంది. 3 జనరేషన్ వరకు స్కోప్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అంటుంది సార్. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ మన కంపెనీ గురించి అనలైజ్ చేయండి సార్. ఆ తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, దాని గురించి ప్రమోట్ చేయండి
ఏంటి సార్, ప్రమోట్ అనేది సింగిల్గా చేయాల్సిన అవసరం లేదు సార్, మా హెల్ప్ తీసుకొని ప్రమోట్ చేయమంటుంది. అంటే సీనియర్ హెల్ప్ తీసుకొని ప్రమోట్ చేయమంటుంది సార్. మీ అంతకు మీరు ప్రమోట్ చేస్తే అది సింగిల్ వర్క్ సార్, బయట చేసే వర్క్ని సింగిల్గా వర్క్ చేయాలి. కానీ ఇక్కడ టీం వర్క్ సార్, అందరం కలిసి చేసుకునే వర్క్ అనమాట. ప్రమోటింగ్ అనేది సింగిల్గా కాదు, టీమ్గా ప్రమోట్ చేయమంటుంది సార్. ఆ ప్రమోట్ ఇన్కమ్ కూడా మనకి జనరేట్ అవుతుంది అంటే చూసి సార్ టీమ్ బిజినెస్ ఇన్కమ్ సార్. టీమ్ అంటున్నారు కదా సార్, టీమ్ బిజినెస్ ఇన్కమ్ ఎలా ఉంటుంది సార్? జస్ట్ సపోజ్ మీరు నచ్చిన ఐటమ్ని ఒక 200 బీవీస్కి మీరు షాపింగ్ చేశారు, మీ పేరు మీద ఒక ఐడియా వచ్చింది సార్, మీ ఐటమ్ మీకు ఇంటికి డెలివరీ అయింది. సో బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ సార్. ఒక బీవీ ఈక్వల్ టు 2.5 రూపీస్ కమిషన్ వస్తుంది. మీరు తర్వాత జరిగే బిజినెస్ మీద ఒక బీవీకి 2.5 రూపీస్ కమిషన్ వస్తుంది సార్. చూడండి సార్, జనరల్గా బయట లైఫ్లో చూస్తూనే ఉంటాం, సినిమాస్ చూస్తాం, రకరకాల అందరికీ ప్రమోట్ చేస్తుంటాం. రకరకాల ప్రమోట్ అంటే ఏం లేదు సార్, ప్రమోషన్ అంటే మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి షేర్ చేస్తుంటాం. బట్ అక్కడ కూడా ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది సక్సెస్ అవుతుంది సార్. అదే విషయాన్ని మనకి ఎటువంటి ఉపయోగం లేని విషయం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి. బట్ అదే కాకుండా మన ఈ బిజినెస్ గురించి డెవలప్ చేసుకున్నట్లయితే మచ్ మోర్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. చూడండి సార్, మన యూఎన్ఏ పొజిషన్లో మనం ఎంటర్ అయిపోయాం. జస్ట్ మేక్ 2 డైరెక్ట్ సేల్స్ and earning the 1,000 rupees and got qualified in టీమ్ ఇన్కమ్ సార్. లెఫ్ట్ ఒక 1 సేల్, రైట్ ఒక 1 సేల్ అడుగుతుంది సార్ కంపెనీ. నీకు తెలిసిన వ్యక్తుల్లో, నీకు తెలిసిన ఫ్రెండ్స్లో, రిలేషన్స్ మస్తు మంది ఉంటారు సార్. బట్ కంపెనీ అడిగేది మాత్రం ఇద్దరినే, 2 మెంబర్స్. లెఫ్ట్ ఒక 1 సేల్, రైట్ ఒక 1 సేల్ కనుక జరిగినట్లయితే మీ త్రూ ఏదైనా ఎక్కడైనా చూడండి సార్, ఎక్కడైనా వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుంది, ఎక్కడ వర్క్ చేయకపోతే ఇన్కమ్ రాదు. ఎక్కడైనా జనరల్గా చూస్తే సార్, కంపెనీ కూడా ఏమడుతుందంటే లెఫ్ట్ ఒక 1 సేల్, రైట్ ఒక 1 సేల్ చేయడం వల్ల ఈచ్ పర్సన్ మీకులాగే 200 బీబీ షాపింగ్ చేయడం వల్ల మీకు ఒక పెయిర్ ఇన్కమ్ అనేది, అంటే ఈచ్ సేల్ మీద 500 రూపీస్ చొప్పున 2 సేల్స్ మీద 1,000 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అది చూడండి సార్, 2 సేల్స్, లెఫ్ట్ 1 సేల్, రైట్ 1 సేల్ జరిగింది సార్. 200 బీవీ 400 బీవీకి గాను ఈచ్ బీవీ 2.5 రూపీస్ చొప్పున 1,000 రూపీస్ మనం తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ బూస్టర్ ఇన్కమ్ సార్. యూఎన్ఏ పొజిషన్లో మీరు వచ్చేసారు. ఫస్ట్ లెఫ్ట్ ఒక పర్సన్ వేసాం, అంటే లెఫ్ట్ పర్సన్ వేసినందుకు 500 ప్లస్ 200 అనేది బూస్టర్ ఇన్కమ్ ఇస్తుంది సార్, 700. రైట్, ఫస్ట్ 2 మెంబర్స్ మీద ఈచ్ పర్సన్ మీద 200 అని 400 రూపీస్ కూడా ఎక్స్ట్రా అయిపోతుంది సార్. సెకండ్ రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. థర్డ్ రిఫరెన్స్ సపోజ్ అనుకోవచ్చు సార్, ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉంటారా, చాలా మంది ఉంటారు సార్. మీకు ఇన్కమ్ జనరేట్ అయితే మిమ్మల్ని చూసి చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ థర్డ్ పర్సన్ వస్తే ఏం చేయాలి సార్ అంటే, కంపెనీ ఏమంటుందంటే ఏ కింద కానీ బి కింద కానీ ఇవ్వాల్సిందే. థర్డ్ రిఫరెన్స్ వాళ్ళ కిందే ఇవ్వాల్సిందే సార్. వాళ్ళ కింద ఇవ్వాలంటే వాళ్ళ సక్సెస్ కూడా మనం కోరుకున్నట్టే కదా సార్. థర్డ్ రిఫరెన్స్ మన త్రూ జరిగితే, మన పర్సనల్ పర్సన్ కనుక థర్డ్ పర్సన్ కనుక మనకు రిఫరెన్స్ పడితే, థర్డ్ పర్సన్తో కూడా మనం షాపింగ్ థర్డ్ సేల్ కూడా మనం చేయగలిగినట్లయితే, థర్డ్ సేల్ మీద 4,500 రూపీస్ క్యాష్ అనేది జనరేట్ అవుతుంది సార్. థర్డ్ పర్సన్ ఒక్క సేల్ మీదే మన కంపెనీ ఒక బీవీకి 22.5 రూపీస్ ఇస్తుంది సార్. 200 ఇంటూ 22.5 అంటే 4,500 రూపీస్ జనరేట్ అవుతుంది సార్. చూడండి సార్, ఈ 3 సేల్స్ చేయడం వల్ల మనకు వచ్చిన ఇన్కమ్ టోటల్ 5,900 సార్. ఆఫ్టర్ కనుక సేల్స్ కనుక మళ్ళీ వీళ్ళ త్రూ సేల్స్ జరుగుతుంటే మనకి ఈచ్ పేర్కి 1,000 రూపీస్ అనేది మనకు జనరేట్ అవుతుంది. బాగుంటుందా లేదు సార్? చూడండి సార్, జనరల్గా ఆలోచిద్దాం. ఒక షాపింగ్ చేసాం సార్, ఒక 10,000 పెట్టి షాపింగ్ చేసాం. మన తెలిసిన వ్యక్తులు 3 మెంబర్స్ 3 సేల్స్ చేసాం సార్. మన తరపు నుంచి ఒక 3 సేల్స్ ఇచ్చాం కంపెనీకి. ఈ 3 సేల్స్ ఇవ్వడం వల్ల 6,000 రూపీస్ 5,900 రూపీస్ అమౌంట్ క్రియేట్ అయింది సార్ మనకి. బట్ బాగుంటుందా లేదు సార్? మన ఐటమ్ ఫ్రీ వచ్చినట్ట లేదు సార్? 100% ఫ్రీ వచ్చినట్టే సార్. ఎక్కడా లేదు సార్. ఈ బిజినెస్ ఈ 21 ఇయర్స్ సక్సెస్ అవ్వడానికి కారణం ఈ థర్డ్ రిఫరెన్స్ మీద 4,500 రూపీస్ కమిషన్ ఇవ్వడం వల్లే ఈ యొక్క బిజినెస్ అనేది 21 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది సార్ ఈ కంపెనీ. సో ఏ కంపెనీలో కూడా ఇమీడియట్గా మనం ఏదైతే షాపింగ్ చేస్తామో దానిలో నుంచి 60% అమౌంట్ బ్యాక్ అవ్వడం అనేది దట్ ఈజ్ ఇంపాసిబుల్ సార్. మన కంపెనీలో ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ప్రిఫర్ చేయండి. చూడండి సార్, నెక్స్ట్ దీన్నే అంటారు సార్ పవర్ ఆఫ్ టీం వర్క్. సరే, ఈ ముగ్గురు వచ్చారు, ఈ ముగ్గురు కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ ముగ్గురికి మనం ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి సార్. సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే దీన్నే పవర్ ఆఫ్ టీం వర్క్. సపోజ్ చూడండి సార్, జస్ట్ 2 మెంబర్స్ చేశారు. ఫస్ట్ వీక్లో మీరు 2 మెంబర్స్ చేశారు. ఏఎన్ఏ ఫ్రెండ్ని బిఎన్ఏ ఫ్రెండ్ చేశారు, మీకు 1,000 వచ్చేసింది సార్. ఏఎన్ఏ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు సార్. థర్డ్ పర్సన్ ఇంకా చేయలేదు అనుకుందాం. సెకండ్ వీక్లో వాళ్ళు కూడా ఏం చేశారు సార్, మీరు చేసినట్టు ఇద్దరు చేశారు. వాళ్ళు కూడా 2 రిఫరెన్స్ ఫిల్అప్ చేశారు. ఏ ఫ్రెండ్ బి ఫ్రెండ్ 2 ప్రిఫర్ చేశారు సార్. అంటే చూడండి సార్, ఫస్ట్ ఇద్దరి మీద మీకు 1,000 రూపీస్ వచ్చేసింది ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ ఆ 2 మెంబర్స్ వల్ల ఈచ్ పర్సన్ 2 మెంబర్స్ చేయడం వల్ల 4 మెంబర్స్ అయ్యారు. 4 మెంబర్స్ అవడం వల్ల మీకు 2,000 వచ్చింది. బస్ట్ వాళ్ళిద్దరికి చేరో ఒక 1,000 వచ్చింది సార్. థర్డ్ వీక్ చూడండి సార్, రిమైనింగ్ 6 సేల్స్ అయినాయి అన్నమాట. 8 సేల్స్ అయినాయి. 8 సేల్స్ మీద 8 ఇంటూ 500 4,000 రూపీస్ వచ్చింది సార్. సపోజు ఏఎన్ఏ ఫ్రెండ్ దగ్గర 100 సేల్స్, లెఫ్ట్ సైడ్ 100 సేల్స్, రైట్ సైడ్ 100 సేల్స్ అవడం వల్ల 100 పేర్స్. పర్ పేర్కి ఎంత సార్? 1,000. ఒక జతకి 1,000 రూపీస్ చొప్పున 100 పేర్స్కి 100 పేర్స్ సేల్స్కి ఈ 100 ఇంటూ
1000 సార్ 1,00,000 రూపీస్ సంపాదించుకోవచ్చు. అదే చూడండి సార్, బయట లైఫ్లో 1,00,000 సంపాదించాలంటే ఎంత టైం పడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. బట్ ఇక్కడ చూడండి సార్, టీం వర్క్. ఇక్కడ మీ కింద ఎంప్లాయీస్ కాదు, వాళ్ళ కోసం వాళ్ళు కష్టం వర్క్ చేస్తున్నారు. బట్ మీరు గైడ్లైన్స్ ఇస్తున్నారు, మీరు సీనియర్గా వచ్చి గైడ్లైన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల మన టీం అనేది డెవలప్ అవుతుంది సార్. ఇదంతా మనం కలిసి చేసుకునే బిజినెస్ సార్. ఈరోజు ఎవరు కాదు సార్, ఇదంతా టీం వర్క్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇంత ఇన్కమ్ అనేది 1,00,000 ఇన్కమ్ అది. సార్ లెఫ్ట్ 100 సేల్స్, రైట్ 100 సేల్స్ అయినాయి. ఓకే, రైట్, బాగుంది సార్. ఇది లింక్ సిస్టమ్ అనుకోవచ్చు, కానీ లింక్ సిస్టమ్ కాదు సార్. కంపెనీ ఏమంటుందంటే, సపోజ్ లెఫ్ట్ 100 సేల్స్, రైట్ 100 సేల్స్ అని 100% రైట్ 100% వచ్చారు. బట్ సార్ సపోజ్ చూడండి సార్, లెఫ్ట్ ఒక 1%, రైట్ ఒక 1% సక్సెస్ అయినా కంపెనీలో ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది సార్. ఏమంటుందంటే రిక్వెస్ట్ రేషియో 1:1, లెఫ్ట్ 1 రైట్ 1. ఇక్కడ 100 మంది వచ్చారు సార్, లెఫ్ట్ సైడ్ రైట్ మంది 100 సేల్స్ జరిగినాయి. బట్ 99 మెంబర్స్ వర్క్ చేస్తలేదు, ఇటు రైట్ సైడ్ 99 మెంబర్ వర్క్ చేస్తలేదు. మరి ఇన్కమ్ వస్తుందా అంటే వస్తుంది సార్ 100%. ఎందుకంటే లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ వర్క్ చేసినట్టయితే మన పేర్ కమిషన్ ఇవ్వాల్సిందే కంపెనీ రిక్వెస్ట్ రేషియో 1:1. గుచ్చి చెప్తున్నా సార్, 1:1. అంటే ఇది లింక్ సిస్టమ్ కాదు సార్. ఎక్కడ జరిగినా ఏ లెఫ్ట్ సైడ్లో ఎక్కడ బిజినెస్ జరిగినా, ఎక్కడ సేల్ యాడ్ అయినా కానీ, మీకు రైట్ సైడ్లో ఎక్కడ సేల్ యాడ్ అయినా కానీ పేర్ చేసి ఇస్తుంది సార్. ఎవ్రీ వీక్లీ ఇస్తుంది అనమాట. చూద్దాం సార్ నెక్స్ట్. ఇది కూడా చూడండి సార్, ఎన్ని రోజులు ఇస్తుందంటే చూడండి సార్, జనరల్గా లెఫ్ట్ 100 సేల్స్, రైట్ 100 సేల్స్ అయితే 1,00,000 సార్. సపోజ్ చూడండి, లెఫ్ట్ ఒక 1000 సేల్స్, రైట్ ఒక 1000 సేల్స్ అయితే 10 lakhs. అంటే వెరీ హైలీ ఇన్కమ్ అన్నారు సార్. అలాగే కంపెనీ కూడా ఏం చేసిందంటే ఒక బార్డర్ పాయింట్ పెట్టింది సార్. కంపెనీ కూడా లాంగ్ టర్మ్ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా లెఫ్ట్ ఒక 5,000 సేల్స్, రైట్ ఒక 5,000 సేల్స్ అయితే అప్పటి నుంచి కంపెనీ అనేది మీకు రిటైర్మెంట్ ఆప్షన్ ఇస్తుంది సార్. రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ రిటైర్మెంట్ ఇచ్చిన కాడ నుంచి అక్కడ నుంచి మీకు టీం ఎంత పెరిగినా కానీ మీకు టీంకి సంబంధం లేకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది సార్. ఫిక్స్డ్ శాలరీ ఇస్తుంది. అదే సీలింగ్ ఇన్కమ్ అంటారు, ఫిక్స్డ్ శాలరీ. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు సార్. ఒక్కొక్క గ్రూప్కి రాయల్టీ ఇన్కమ్ అనేది చూడండి సార్ ఎలా ఉంటుందో. పర్ వీక్ వచ్చేసరికి 2 lakhs ఫిక్స్ చేసేస్తుంది. పర్ మంత్ 8 lakhs, పర్ ఇయర్ 1.44. అంటే 1,04,00,000 ప్యాకేజ్ సార్ మీది. చూడండి సార్, వితిన్ 3 yearsలో ఈ యొక్క అచీవ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు సార్. చూడండి సార్, లెఫ్ట్ 5,000 సేల్స్, రైట్ 5,000 సేల్స్ ఆఫ్టర్ తర్వాత ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుంది సార్. సపోజ్ అనొచ్చు, అందరికీ డౌట్ రావచ్చు సార్, పర్ వీక్ 2 lakhs, దిర్ ఈజ్ అ మచ్ మోర్ ఇన్కమ్. ఇది సాధ్యం కాదనుకోవచ్చు సార్. ఏం లేదు సార్, సింపుల్గా ఆలోచిద్దాం సార్. లెఫ్ట్ ఒక 5,000 సేల్స్, రైట్ ఒక 5,000 సేల్స్ అయిన తర్వాత ఇస్తూ ఉంటుంది కంపెనీ. చూడండి సార్, లెఫ్ట్ 5,000 సేల్స్లో 10% యాక్టివ్ మెంబర్స్ ఉంటారు, లేదా సీనియర్సే ఉంటారు. రైట్ 10% సీనియర్సే ఉంటారు. చూడండి సార్, 10% అంటే 5,000లో 10% అంటే 500 మెంబర్స్. రైట్ సైడ్లో 5,000 అంటే 500 మెంబర్స్. ఈచ్ పర్సన్ 1 సేల్ చేస్తే ఒక 1,000 మెంబర్స్ యాక్టివ్ ఉన్నారు అనుకోండి. 10,000 మెంబర్స్లో ఒక 10,000 మెంబర్స్ యాక్టివ్ ఉన్నా ఈచ్ పర్సన్ 1 సేల్ జరిగితే కంపెనీకి 1,000 సేల్స్ వెళ్తున్నాయి సార్. 1,000 సేల్స్ అంటే 500 pairs. అంటే 100 pairsకే 1 lakh, అంటే 500 pairsకే 5 lakhs. కానీ కంపెనీ 2 lakhs సార్. రిమైనింగ్ 3 lakhs కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. కంపెనీ కూడా ఏంటంటే రిమైనింగ్ మన కింద వాళ్ళు కూడా సక్సెస్ అవుతుంది. ఎవరైనా సార్ సేఫ్ షాప్లో అందరూ సమానమే, టాప్ టు బాటమ్ అందరూ సమానమే కంపెనీకి. సో ప్రతి ఒక్కళ్ళని కూడా రిటైర్మెంట్ ఇస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ వీక్ 2 lakhs చొప్పున ఇస్తుంది సార్. ఎక్కువ కూడా ఇవ్వదు. కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చినా వానికి ఇచ్చే ఇన్కమ్ 2 lakhs. చూడండి సార్, ఇది కూడా వీక్లీ పే అవుట్ సార్. మనం ఎప్పుడు ఇస్తుంది సార్ అని అడగచ్చు సార్. వీక్లీ డూ యూ బిజినెస్ ఫ్రమ్ థర్స్డే టు వెడ్నెస్డే అండ్ రిసీవ్ యువర్ ఇన్కమ్ సేమ్ డే. చూడండి సార్, ప్రతి బుధవారం వరకు, ప్రతి మంగళవారం నుంచి ప్రతి బుధవారం వరకు వర్క్ ఏదైతే జరిగిందో నెక్స్ట్ గురువారం రోజు మీకు పేమెంట్ ఇచ్చేస్తుంది సార్. సేమ్ డే గురువారం రోజు మీకు పేమెంట్ ఇస్తుంది అనమాట. గురువారం నాడు పేమెంట్ సార్. ఏ వీక్లీ పేమెంట్ ఇస్తే బాగుంటుందో సార్. చూడండి సార్, జనరల్గా మనం చూస్తూ ఉంటాము, మన శాలరీస్ కూడా మంత్లీ వస్తుంది. 1st తారీఖు వస్తుంది సార్ శాలరీ. ఈవెన్ 10, 11 or 15th వరకు మన చేతిలో క్యాష్ ఉంటుంది సార్. ఆ తర్వాత 0. ఎందుకంటే మన కమిట్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోతే అందరికీ ఇవ్వాల్సిన వాళ్ళని ఇచ్చేస్తాం. మళ్ళీ సేమ్ రొటేషన్, సేమ్ సర్కిల్. కానీ ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. వారం ఇన్కమ్ వస్తుంది. వారంలో నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. సేవింగ్స్ కూడా ఎక్కువగా ఉండిపోతాయి. చూడండి సార్, వీక్లీ అమౌంట్ కూడా విల్ డైరెక్ట్లీ క్రెడిట్ ఇన్ ప్రిఫర్డ్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ ఈసీఎస్. చూడండి సార్, ఈసీఎస్ చేసి ఆఫ్టర్ డైరెక్ట్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అదేంటి సార్, విత్ పాన్ కార్డు ఉన్న వాళ్ళకి 5% టీడీఎస్ కట్ అవుతుంది సార్. వితౌట్ పాన్ ఉన్న వాళ్ళకి 20% టీడీఎస్ కట్ అవుతుంది. పాన్ కార్డ్ సబ్మిట్ చేసినట్టయితే ఇంకా మనం 5% ట్యాక్సే కట్ అవుతుంది సార్, డిడక్షన్స్. చూడండి సార్,
చాలా ఎంత అంటే ఎంత బిజినెస్ చూడండి సార్. వీక్లీ ఇన్కమ్ అంటే చాలా వండర్ఫుల్ అనొచ్చు. ఎందుకంటే వీక్లీ పేమెంట్స్ అంటే ఏ వారం ఆ వారం మనం ఇతరుల మీద ఆధారపడకుండా మన యొక్క నీడ్స్కి మనమే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదే జనరల్గా మంత్లీ ఇన్కమ్ అంటే చూడండి సార్, మంత్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి, వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయాలి, అప్పుడు మన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఆ శాలరీ రావడంతో మళ్ళీ ఇవ్వాలి. అంటే ఎవ్రీ డే ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు కోసం ఎదురు చూస్తూనే ఉండాలి. అలాంటిది లేకుండా వీక్లీ పేమెంట్స్ అనేది వస్తుంది సార్. బాగుంటుంది సార్. ఏ వారం ఆ వారం పేమెంట్ వస్తుంది సార్. ఏ వారం ఆ వారం లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ మ్యాచ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. ప్రతి పేరుకి 1000 చొప్పున ఇచ్చేస్తుంది సార్ మన కంపెనీ. సో సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి బిజినెస్ మన యొక్క లైఫ్లో ఉన్నందుకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇదే సార్ మన యొక్క కంపెనీ. మన యొక్క చూడండి, చూడండి సార్, వై షుడ్ ఐ డూ, ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి అనేది అందరికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్. చూడండి సార్, రెగ్యులర్గా షాపింగ్ మన ఈ బిజినెస్లో షాపింగ్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్కమ్ వస్తుంది సార్. చూడండి సార్, ఈ బిజినెస్లో మన ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా అంటే చూడండి సార్, జీరో. ఎందుకంటే మన ఐటమ్ మనం పర్చేజ్ చేస్తున్నాం, మన ఐటమ్ కోరుకుంటాం సార్, మన ఐటమ్ మనకి ఇంటికి హోమ్ డెలివరీ అవుతుంది సార్. మన ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. చూడండి సార్, మన కింద టీమ్ అనేది వస్తుంది సార్, నో ఎంప్లాయీస్. అయితే బయట చూడండి, బిజినెస్లో అయితే ఎంప్లాయీస్ కావాలి, ఇక్కడ ఎంప్లాయీస్ కూడా పని లేదనమాట. నెక్స్ట్ చూడండి సార్, నో బాస్. ఇక్కడ ఎవరు మనకు బాస్ ఎవరు ఉండరు సార్, మనమే బాస్ సార్. నెక్స్ట్ వచ్చేసి నో రిస్క్ సార్. ఇక్కడ మనం లక్షలు పెట్టట్లే, కోట్లు పెట్టలే, మనం రిస్క్ పట్టడానికి ఇక్కడ రిస్క్ అనేది లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ చూడండి సార్, 5th చూడండి, హోమ్ బేస్డ్ బిజినెస్ సార్. ఇంట్లో ఉండి కూర్చొని చేస్తారు, ఇక్కడ చేయాలి అక్కడ చేయాలని ఏం లేదు సార్. మనకు నచ్చిన ఏరియాలో కూడా ఈ యొక్క బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైం డూప్లికేట్ సార్. చూడండి సార్, మనకి లెఫ్ట్ ఒక 100 మంది, రైట్ ఒక 100 సేల్స్ జరిగామంటే లెఫ్ట్కు 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, రైట్ ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఈచ్ పర్సన్ వాళ్ళ యొక్క లైఫ్లో రోజుకి పర్ డేకి 1 అవరే వర్క్ చేస్తున్నారంటే దగ్గర ఈచ్ పర్సన్ 100 into 1 అంటే 100 hours అంటే చూడండి సార్, టైం కూడా డూప్లికేట్ అవుతుంది. అదే మనం చూడండి, మనం జస్ట్ మనం చేయగలిగితే 8 hours కంటే ఎక్కువ చేయలేం. బట్ ఒకేసారి చూడండి సార్, 200 hours వర్క్ మనకి ఇన్కమ్ యాడ్ అవుతుందంటే బాగుంటుందా లేదు సార్. టైం కూడా డూప్లికేట్ ఉంది. అలాగే సార్, రికగ్నిషన్ లెవెల్స్ సార్. చూడండి సార్, దీంట్లోనే రికగ్నిషన్ లెవెల్స్ అంటారు. సిల్వర్, గోల్డ్, పర్ల్, టోపాస్, ఎమరాల్డ్, రూబీ, డైమండ్, ఇట్లా ఏం లేదు సార్. మన యొక్క లెవెల్ చేంజ్ అవుతుంది సార్. మన టీం అనేది మన యొక్క బీవీస్ పెరుగుతూ ఉన్న కొద్దిగా మన యొక్క లెవెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సార్. ఇక ఇన్కమ్ అనేది లెవెల్ కూడా చేంజ్ అవుతూ ఉన్న కొద్దిగా మన టీం పెరుగుతుంటే మనకి ఇన్కమ్ కూడా హైగా వస్తుంది సార్. చూడండి సార్, అట్లాగే చూడండి సార్, మన కంపెనీ కూడా ఎవ్రీ 3 months ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అనమాట. ఈ ఫారెన్ ట్రిప్స్ మనం అచీవ్ అవ్వచ్చు. అలాగే చూడండి సార్, లోకల్ ట్రిప్స్ అచీవ్ అయిన వాళ్ళకి మొబైల్ కూడా ఇస్తుంది సార్. ఫారెన్ ట్రిప్స్ అచీవ్ అయిన వాళ్ళకి జస్ట్ ట్రిప్ తీసుకెళ్తుంది సార్. ఒకవేళ మనం ట్రిప్కి వెళ్ళలేము అనుకుంటే ఎవ్రీ 3 monthsకి జస్ట్ టీం అనేది ఇంత వర్క్ అనేది ఇస్తుంది సార్. కాంటెస్ట్ ఇస్తుంది. ఆ కాంటెస్ట్కి విన్ అయినట్లయితే మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళలేకపోతే దానికి క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఏం లేదు సార్, ఫ్రెషర్గా ఉన్నప్పుడు లెఫ్ట్ ఒక 90 సేల్స్, రైట్ ఒక 90 సేల్స్ కనుక మనం జరిగినట్లయితే మనకు మన బిజినెస్ నుంచి వేరే ఫారెన్ ట్రిప్స్ అనేది ఒక 10 days ఫారెన్ ట్రిప్స్ అనేది ఇస్తుంది. కంప్లీట్ ఫ్రీ సార్. మనం ఓన్లీ జస్ట్ పాస్పోర్ట్ ఒకటే సబ్మిట్ చేయాలి సార్. వీసాస్ ఖర్చెస్ కూడా కంపెనీది అనమాట. నెక్స్ట్ చూడండి సార్, ఇదే రాయల్ టైగర్ టీమ్ అనమాట సార్. రాయల్ టైగర్ టీంలో చూడండి సార్, ఇలా రకరకాల న్యూ కాంటెస్ట్ అనేది లాంచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఓల్డ్ కాంటెస్ట్ సార్, అప్డేటింగ్ అవుతుంది అనమాట. న్యూ కాంటెస్ట్ కూడా చూడండి సార్, ఈజీగా ల్యాప్టాప్స్ ప్లస్ వచ్చేసి సిస్టమ్స్ ఇలా ఇచ్చాడు సార్. వెన్ టు జాయినింగ్, మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే చూడండి సార్, ఏం లేదు సార్, సింపుల్. స్పాన్సర్ ABC, ఒక 3 ప్లాన్ విన్నారు అనుకుందాం సపోజ్. చూడండి సార్, ఫస్ట్ ఏ అనే పర్సన్ 2 days టైం పడుతుంది అంటున్నాడు ఒక షాపింగ్ చేయడానికి. బి అనే పర్సన్ షాపింగ్ చేయడానికి 1 day టైం తీసుకుంటున్నాడు. సి పర్సన్ ఏమంటున్నాడంటే షాపింగ్ ఇమీడియట్ తీసుకుంటాడు. ఎందుకంటే తనకి అర్థమైపోయింది బిజినెస్. తను ఏమంటున్నాడంటే జస్ట్ షాపింగే చేస్తున్నా కదా, నా ఐటమ్ నాకు వస్తుంది కదా అని సీరియస్గా సి అనే పర్సన్ ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం వల్ల ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం వల్ల ఏంటి సార్, పొజిషన్ ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే సి అనే పర్సన్ చూడండి సార్, సి విల్ ఎర్న్ టు జస్ట్ ఎఫర్ట్ ఏ అండ్ బి. సి పర్సన్ ముందు జాయిన్ అవ్వడం వల్ల సి పర్సన్ పైన ఉన్నాడు సార్. బి పర్సన్ వన్ డే జాయిన్ అవ్వడం వల్ల లెఫ్ట్ సైడు, ఏ అనే పర్సన్ ఇంకా లేట్ చేయడం వల్ల కిందకి. అంటే ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ సార్. ఎవరైతే ముందు ఉంటారో ఈ బిజినెస్లో పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చూడండి సార్, సి అనే పర్సన్ ఉన్నాడు సార్. సి అనే పర్సన్ 1 lakh సంపాదిస్తున్నాడంటే బి అనే పర్సన్ 50,000 వస్తుంది, ఏ అనే పర్సన్కి 25,000 వస్తుంది. అంటే 50% ఇన్కమ్ కూడా కోల్పోయే అవకాశం ఉందన్నమాట. చూడండి సార్, ఎక్కువ టైం తీసుకోకండి, అనలైజ్ చేయండి. కంపెనీ గురించి అనలైజ్ చేయండి. కంపెనీ బ్రాండెడ్ అనమాట. కంపెనీ గురించి అనలైజ్ చేయండి సార్. ఈ బిజినెస్ చాలా అంటే చాలా ఈజీ సార్. అవర్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి సార్,
www.safeshopindia.com ఈ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెనకాల కూడా బీవీస్ అనేది ఉంటుంది సార్. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి, దాని యొక్క బీవీని కంపేర్ చేయండి. దానిలో కూడా చూడండి సార్, ఫస్ట్ బై అండ్ రీసేల్ రెండు ఉంటాయి సార్. మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ బై అనే ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా 200 బీవీకి సరిపడా సెలెక్ట్ చేసుకోవాలి సార్. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా కూడా మనం షాపింగ్ చేసుకోవాలి సార్. ఈ బిజినెస్ని చాలా అంటే చాలా ఈజీ సార్. మీరు కొంచెం నమ్మారు అంటే ఇది సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీ అని చెప్పొచ్చు. ఈ బిజినెస్లో డెవలప్ అవ్వడానికి లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు సార్ ఈ బిజినెస్లో. రియల్లీ సార్, ఒక మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సక్సెస్ అవ్వాలంటే ఇదే బిజినెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని అడగండి సార్. మీ ఫ్రెండ్స్ అడిగినా ఎవరు అడిగినా ఈ యొక్క ఆన్సర్ చేయలేరు సార్, ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము షేర్ చేయగలం సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. www.safeshopindia.com వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ని ఎంటర్ చేయండి, చూడండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.